గైస్ జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిజాంగోలో MySQLని ఎలా కనెక్ట్ చేయాలి, ఆ డేటాబేస్ని ఎలా యూజ్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో ఈ డేటాబేస్ని యూజ్ చేయడానికి మనం MySQL సర్వర్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ అది కొంచెం కాన్ఫిగరేషన్స్ ప్లస్ డేటా అంటే ఎంబీ స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. సో దానికోసంగా నేను XAMPP సర్వర్ని యూజ్ చేస్తాను. సో XAMPPలో యాక్చువల్గా ఇది PHP ఆల్ డేటాబేస్లు కూడా ఉంటాయి. అంటే AMCAT, AMCAT కాదు TAMCAT ఉంటుంది. సో అలాగే అపాచే సర్వర్ ఉంటుంది PHPకి సంబంధించింది. సో దాంతోపాటు PHPతో పాటు MySQL ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా డేటాబేస్. సో దీంట్లో ఉంటుంది కాబట్టి నేను XAMPP సర్వర్ని యూజ్ చేసి మీకు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలని దాని గురించి చెప్తాను అనమాట. ఓకేనా, XAMPP సర్వర్ని. ఓకే, సో ఎవరైనా మీరు XAMPP సర్వర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు మామూలుగా సెర్చ్ చేసిన వస్తుంది XAMPP డౌన్లోడ్ అని. లేదంటే ఈ లింక్ నేను కమెంట్ బాక్స్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. సో ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదండి, PHP వర్షన్ బట్టి ఉంటుంది. మనం PHPతో సంబంధం లేదు కాబట్టి మనం యూజ్ చేస్తున్న MySQL, సో నో ప్రాబ్లం. సో ఎవరైనా లైనక్స్ యూజ్ చేస్తుంటే లైనక్స్, మ్యాక్ అయితే మ్యాక్. ఓకేనా, సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ ఈజీ అండి. ఇన్స్టాల్ చేసుకునే ముందున అవి కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, అలాగే ప్యారల్ అని ఇట్లా సంథింగ్ ఉంటాయి. అవేం మనకు అవసరం లేదన్నమాట. టామ్కాట్ సర్వర్ కూడా ఉంటుంది, అది కూడా మనకు అవసరం లేదు. సో వాటిని అన్చెక్ చేయండి. అన్చెక్ చేసి MySQL కూడా డిఫాల్ట్గా ఉంటుంది, అలాగే అపాచీ కూడా డిఫాల్ట్గా ఉంటాయి. ఓకేనా, ఈ రెండింటిని సరిపోతాయి అన్నమాట మనకి. ఓకేనా, ఓకే, సో ఈ పర్పస్ కోసం మాత్రమే. ఓకేనా, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దామండి. సో నేను ఎంటీ స్పేస్లో ఉన్నాను VS కోడ్లో. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మనం ఫస్ట్ డిజాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దామండి. డిజాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్. ఓకే, స్టార్ట్ ప్రాజెక్ట్. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి లెట్స్ సపోజ్ బ్లాగ్ అనుకోండి. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. సో దానికోసమే, అంటే డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలి, డేటాని ఎలా యూజ్ చేస్తాం అనేసి. సో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే జాంగోకి సంబంధించినంత వరకు ఏ డేటాబేస్ అయినా ఒకటే అండి, ఎందుకంటే ఇది ORM కాన్సెప్ట్ని యూజ్ చేస్తుంది అనమాట. సో డేటాబేసెస్కి వీటికి సంబంధం ఉండదన్నమాట. ఓకేనా, ఫీల్డ్స్ వేరవుతుంటాయి, కానీ సమ్టైమ్స్ PostgreSQL యూజ్ చేసినప్పుడు కొన్ని ఫీల్డ్స్ యాడ్ అవుతాయి, MySQL యూజ్ చేస్తుంటే కొన్ని ఫీల్డ్స్ వర్క్ అవుతుంటాయి అనమాట. అంతేగాని మనం ఎలాంటి SQL క్వైరీస్ని ఇక్కడ రాయమండి. ఓకేనా, సో ఏ డేటాబేస్ని అయినా సిమిలర్గానే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని చెప్తున్నాను కదా MySQLని, మీరు Postgres మీద కూడా ట్రై చేయండి, అంత సిమిలర్గానే ఉంటాయి అనమాట. చేంజ్ చేయాల్సిన ఒక డేటాబేస్ కాన్ఫిగరేషన్స్ ఒకటే. ఓకేనా, సో ఎక్కడ కూడా మనం SQL క్వైరీస్ని రాయం కాబట్టి ఇది చాలా సింపుల్ అనమాట. సో జాంగో స్పెషల్ అనమాట ఇది. ఓకేనా, సో అయితే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో ఒకసారి చూసుకుందాం. సో బ్లాగ్ అనేది ఇక్కడ ఉందండి. ఓకేనా, సో లేదంటే డైరెక్ట్గా దాన్నే ఓపెన్ చేద్దాం. ఇవన్నీ మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతుంటే పై చెప్పి బ్లాగ్. ఓకే, ఈ బ్లాగ్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ నేను చెప్పేవి జాగ్రత్తగా గమనించండి. సో ఏ డేటాబేస్ నేను మీరు కాన్ఫిగర్ చేసే విధంగా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకేనా, సో దీని గురించి నన్ను కామెంట్లు అడిగారండి, దీని గురించి పర్సనల్గా కూడా అడిగారు. సో నాకు తెలిసి ఎందుకు అడుగుంటారంటే ఇక్కడ ఎర్రర్ వస్తుందండి, ఒక ఎర్రర్ వస్తుంది. MySQL క్లయింట్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. జాంగోని MySQL డేటాబేస్ని కనెక్ట్ చేయాలంటే మనం MySQL క్లయింట్ని యూజ్ చేయాలన్నమాట, కనెక్టర్ అనమాట అది. సో యాక్చువల్గా MySQL కనెక్టర్ అనేది కూడా ఉంటుంది. సో బట్ ఏంటంటే MySQL క్లయింట్ని యూజ్ చేస్తాం మనం. క్లయింట్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఓకేనా, సమ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో మేబీ వాటిని ఎలా సాల్వ్ చేయలేక అడిగినట్టున్నారు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ మనం చేంజ్ చేయాల్సింది settings.py ఫైల్లో డేటాబేసెస్ అని ఉంటాయండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ యాప్స్, తర్వాత టెంప్లెట్స్ కూడా మనకి ఏం అవసరం లేదు. నేను జస్ట్ డేటాబేస్ మీద మాత్రమే చూస్తున్నాను అండి. ఇక్కడ డేటాబేస్ అని ఉంది కదా, సో ఇక్కడ డిఫాల్ట్గా SQLite ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కనిపించదు మనకి. మనం కానీ దీన్ని రన్ చేసామంటే ఆటోమేటిక్గా డేటాబేస్ క్రియేట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఈ డేటాబేస్ ఉంటుందండి. ఓకేనా, సో ఈ డేటాబేస్ ప్లేస్లో మనం MySQLని కాన్ఫిగరేషన్స్ చేయాలన్నమాట. ఓకేనా, సో దానికంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే XAMPP సర్వర్ని ఓపెన్ చేసి మీరు XAMPP కంట్రోల్ ప్యానల్ అని ఇక్కడ సెట్ చేస్తే వస్తుందండి. వన్స్ మీరు ఇన్స్టాల్ చేశాక, ఓకేనా, ఇన్స్టాల్ చేశాక ఇక్కడ స్టాప్ అని ఉంటుంది, స్టాప్ కాదు స్టార్ట్ అని ఉంటుంది. స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, స్టార్ట్ మీద క్లిక్ చేశాక MySQL ఈ రెండు గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతాయి.
వన్స్ ఒకసారి చేంజ్ అయ్యాక మీరు ఇక్కడ అడ్మిన్ ప్యానల్ ఉంది కదా, ఇక్కడ అడ్మిన్, సో దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు బ్రౌజర్లో ఇలా ఓపెన్ అవుతుందండి. ఓకేనా, సో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అప్పుడు ఇక్కడికి వచ్చేసి న్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా, న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇవ్వండి, ఏదో ఒక డేటాబేస్. లెట్స్ సపోజ్ ఇప్పుడు నేను బ్లాగ్ అనుకున్నాను కాబట్టి సో బ్లాగ్ నేను ఇస్తాను అనమాట. అది ప్రాజెక్ట్ నేమ్ కదండి, ఇది జస్ట్ డేటాబేస్ నేమ్ అనమాట. ఓకేనా, డేటాబేస్ నేమ్ ఇది. ఓకే, సో నేమ్ ఇచ్చేసి జస్ట్ క్రియేట్ చేయండి, క్రియేట్ మీద క్లిక్ చేయండి, క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, న్యూ మీద క్లిక్ చేసి నేమ్ ఇచ్చి డేటాబేస్ నేము, సో క్లిక్ చేసామంటే మనకు ఒక డేటాబేస్ క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మీరు ఏమి కూడా చేయని అవసరం లేదన్నమాట. ఇక్కడ క్రియేట్ టేబుల్ ఉంది కదా, చేయాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ లైక్ తీసుకోండి దీని గురించి, ఇంక ఇక్కడతో ఆపేసేయండి. ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న మన బ్లాగ్ లింక్ ఉంటుంది devbyjp.com. సో ఈ వెబ్సైట్కి రండి. ఓకేనా, సో ఈ వెబ్సైట్కి వచ్చాక డిజాంగో ఉంది కదా, డిజాంగో మీద క్లిక్ చేసిండి. క్లిక్ చేశాక ఇక్కడ డిజాంగో సెట్టింగ్స్ ఫైల్ ఉంటుందండి. మీరు ఎప్పుడు కాన్ఫిగరేషన్ చేయాలన్నా, నేను కాన్ఫిగరేషన్ చేయాలన్నా నేను మెయిన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటాను అనమాట డేటాని. మీరు కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళచ్చు మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు. ఓకేనా, దీంట్లో టెంప్లెట్స్, స్టాటిక్ ఫైల్స్ అన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ చెప్పున్నాయి అనమాట. సో జస్ట్ మీకు ఇక్కడ నుంచి కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, టెంప్లెట్స్ తీసుకోండి. స్టాటిక్ ఫైల్స్ జస్ట్ కాపీ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి, సరిపోద్ది అనమాట. సో ఇక్కడ ఫైనల్గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, డేటాబేస్ గురించి కదా, సెట్టింగ్స్ ఫైల్స్ కూడా ఉన్నాయి. సో డేటాబేస్ కదా, సో నేను ఇక్కడ నుంచి ఇదంతా కాపీ చేసుకుంటానండి. కాపీ చేసుకొని నేను VS కోడ్లోకి వెళ్ళేసి ఈ డేటాబేస్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తాను దాంతో. ఓకేనా, రీప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి MySQL డేటాబేస్ బ్యాక్ ఎండ్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ మనం క్రియేట్ చేసిన డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. ఏ డేటాబేస్ నేమ్ ఇక్కడ మనం క్రియేట్ చేసింది గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ బ్లాగ్ అని ఉంది. సో ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి మీరు కూడా అలాగే ఇవ్వాలన్నమాట. ఓకేనా, DB యూజరు MySQLకి ఎప్పుడు కూడా రూట్ ఉంటుందండి, రూట్ చేయండి. ఓకేనా, పాస్వర్డ్ మనం ఏం పెట్టలేదు కాబట్టి పాస్వర్డ్ ఎంటీ. ఓకేనా, లోకల్ హోస్ట్ ఇవేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మనం చేంజ్ చేయాల్సింది V3 అనమాట. ఇక్కడ వన్స్ చేంజ్ చేశాక మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే పిప్ ఇన్స్టాల్ MySQL క్లయింట్. దీన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎవరికైనా ఎర్రర్స్ వచ్చాయనుకోండి, ఎర్రర్స్ ఏమడుగుతారంటే పిప్ ఫెయిల్డ్ అని వస్తుంది, పిప్ బిల్డ్ ఫెయిల్డ్ అని సంథింగ్ ఎర్రర్ ఒకటి వస్తుంది. సో ఆ వెబ్సైట్, ఆ ఎర్రర్ నేను ఎలా క్రాక్ చేయాలో నేను ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇస్తానండి. ఓకేనా, ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ. సో ఇక్కడికి వచ్చేసి మీ వర్షన్ ఏందో చూసుకోవాలి. ఫస్ట్ 32 64 ఇవన్నీ ఒక్కొక్కటి ట్రై చేయాలండి. ఇప్పుడు లెట్స్ సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు 64 మీకు దీన్ని ట్రై చేస్తున్నారు అనుకోండి, దీన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలండి. ఓకేనా, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి వెయిట్ చేద్దాం, అది ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు. ఓకేనా, సో ఇది డౌన్లోడ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని నేను నా ఫోల్డర్లోకి కాపీ చేసుకుంటాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ డెస్క్టాప్లో పైజేపీలో బ్లాగ్లో లేదంటే మామూలుగానే డెస్క్టాప్లో అయినా ఇక్కడ కాపీ చేసుకున్నాను అనుకోండి. కాపీ చేసుకున్నాక నేను ఒకసారి పైజేపీలోనే ఉన్నాను కదా నేను. సో పిప్ ఇన్స్టాల్, ఆ ఫైల్ నేమ్ ఏంటంటే MySQL అని ఉందన్నమాట. సో MySQL క్లయింట్ ఈ నేమ్ కదా. సో నేను ఇప్పుడు ఎంటర్ కొడుతాను అనమాట. ఒకవేళ ఇది వర్క్ అయింది అనుకోండి, నాకు ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ వర్క్ అవ్వట్లేదు కాబట్టి వీల్ నాట్ సపోర్టెడ్ అని వస్తుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు ఆ ఎర్రర్ కానీ వస్తే మీరు ఇది చేయాల్సి ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న ఒక్కొక్క దాన్ని ట్రై చేయండి మీరు. ఓకేనా, సో ఒక్కొక్క దాన్ని ట్రై చేస్తే ఏదో ఒకటి సక్సెస్ అయ్యి మీకు MySQL క్లయింట్ ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. వన్స్ ఇన్స్టాల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఇంకేం చేయాలి, ఇప్పుడు మీరు రెడీ టు రన్ దట్ సర్వర్ అనమాట. ఓకేనా, సో CD బ్లాగ్ కదా, సో మన ప్రాజెక్ట్ బ్లాగ్. ఓకేనా, CLS క్లియర్ చేస్తున్నాను. పైథాన్ మేనేజ్ రన్ సర్వర్ ఇచ్చేస్తాం అనుకోండి, ఇప్పుడు మన సర్వర్ రన్ అవుతుంది. సో ఇప్పుడు డేటాబేస్ అంతా ఎక్కడ ఉంది, MySQL క్లయింట్ MySQL ఉందండి చూడండి. సో ఇక్కడ కూడా చెప్తుంది మైగ్రేషన్స్ చేయమని. దానికంటే ముందుగా మనకి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా SQLite డేటాబేస్ రావట్లేదు చూసారా. సో ఇప్పుడు మన డేటాబేస్ అంతా అక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
అది ఆల్రెడీ చెప్తుంది కదా మైగ్రేషన్స్ ఉన్నాయని, సో మైగ్రేట్ చేద్దాం. ఓకేనా. సో పిప్ ఇన్స్టాల్ సారీ ఐఎమ్ రియలీ సారీ. సో పైథాన్ manage.py రన్ సర్వర్ బదులు మైగ్రేట్ ఆల్రెడీ మైగ్రేషన్స్ అయిపోయింటాయి, మైగ్రేట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా. అది జస్ట్ వార్నింగ్ అండి, దానివల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు ప్రస్తుతానికైతే. సో చూడండి మైగ్రేషన్స్ అవుతున్నాయి. ఓకేనా. మైగ్రేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. సో అయిపోతున్నాయి అన్నీ కూడా. సో దీని తర్వాత వన్స్ ఇవి అయిపోయాక మనం ఒకసారి చూద్దామండి. ఓకేనా. సో మైగ్రేషన్స్ అయితే అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఒకసారి మనం ఆ అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళి చూసుకుందాం అండి, ఒకసారి చెక్ చేసుకుందాం. సో రిఫ్రెష్ చేస్తానండి, నేను ఇక్కడ బ్లాగ్లోనే ఉన్నాం మనం ఆల్రెడీ. సో రిఫ్రెష్ చేశాక మనదేంటండి బ్లాగ్ కదండి. సో బ్లాగ్ మీద క్లిక్ చేస్తే నాకు చూడండి ఎన్ని టేబుల్స్ వచ్చాయో చూస్తున్నారా, ఇన్ని టేబుల్స్ వచ్చేసాయి అనమాట. ఇవన్నీ కూడా మనకు సంబంధించిన మన డిజాంగో ప్రాజెక్ట్కి సంబంధించిన టేబుల్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు యూజర్లోకి వెళ్ళారనుకోండి, యూజర్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు అనమాట ఇక్కడ కూడా. ఓకేనా. చూడండి ఐడి, పాస్వర్డ్, లాస్ట్ లాగిన్, ఈ సూపర్ యూజరా, యూజర్ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, ఈ స్టాఫ్, ఈజ్ యాక్టివ్, డెట్ జాయింట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో లెట్స్ క్రియేట్ ఒక యూజర్ని క్రియేట్ చేద్దామండి మనం. ఓకేనా. పైథాన్ manage.py క్రియేట్ సూపర్ యూజర్. ఓకే, సూపర్ యూజర్. సో నేను యాజ్ యూజువల్గా అది ఇస్తానండి. ఎస్ అని ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం జస్ట్ రీఫ్రెష్ చేద్దామండి ఒకసారి. ఓకే, రీఫ్రెష్ చేశాక ఇక్కడ చూడండి యూజర్ క్రియేట్ అయిపోయింది, జేపీ, యూజర్ నేమ్ జేపీ, పాస్వర్డ్ హ్యాషింగ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ స్టాఫ్ వచ్చేసింది కదా. సో ఇవన్నీ వచ్చాయి. అయితే మనం కస్టమ్ మోడల్ ఒకసారి క్రియేట్ చేసి చూద్దామండి. కస్టమ్ మోడల్ క్రియేట్ చేయాలంటే మనం యాప్ని క్రియేట్ చేయాలండి. ఓకేనా, ఫస్ట్ మనం యాప్ని క్రియేట్ చేస్తే కానీ మోడల్ తీసుకోదు. ఓకేనా. సో లెట్ సపోజ్ స్టార్ట్ యాప్ పోస్ట్. ఓకేనా, పోస్ట్ అని ఇస్తాను. ఓకే, సో ఓకే, పోస్ట్ క్రియేట్ అయిపోయింది కదా. ఫస్ట్ మనం ఇక్కడ దాన్ని యాప్ని ఇన్స్టాల్ చేద్దామండి. ఇన్స్టాల్ యాప్స్లో పోస్ట్. ఓకేనా, పోస్ట్ వచ్చేసింది. సో పోస్ట్లో మోడల్స్లోకి వెళ్తున్నాను. మోడల్స్లో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మోడల్ ఇస్తానండి. మోడల్ ఓకేనా, జస్ట్ నేను పోస్ట్ అని ఇస్తాను. ఓకేనా, పోస్ట్. ఓకే, సో నెక్స్ట్ టైటిల్ ఇస్తానండి. టైటిల్ ఈక్వల్ టు సో మోడల్స్ డాట్ క్యార్ ఫీల్డ్. సో క్యార్ ఫీల్డ్ ఇచ్చేసాక ఇప్పుడు ఏం చేయాలి, మ్యాక్స్ లెంత్. ఓకేనా, మ్యాక్స్ లెంత్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇద్దామండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ టెక్స్ట్ ఫీల్డ్. ఓకేనా, సో మ్యాక్స్ లెంత్ ఏమి అవసరం లేదు దీనికి. ఓకేనా, టెక్స్ట్ లెంత్ ఇచ్చేసాము. ఓకే, రిటర్న్ టైటిల్ ఇద్దామండి. రిటర్న్ సెల్ఫ్ డాట్ టైటిల్. టైటిల్స్ కాదు ఇది, యాక్చువల్గా టైటిల్ ఇది. ఓకే, టైటిల్ ఇచ్చేసాం. సో దీన్ని తీసుకుపోయి మనం అడ్మిన్లో యాజ్ యూజువల్గా మనం అడ్మిన్లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ ఏంటండి పోస్ట్ అనేది ఇక్కడ మోడల్. ఓకేనా, సో ఇదే కదా మోడల్. ఓకే, ఇప్పుడు మైగ్రేట్ చేయాలండి. ఓకేనా, మైగ్రేట్, make migrations. Next to okay, come on. సో క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మైగ్రేట్ చేయాలండి. ఓకే, సో మైగ్రేట్. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం సర్వర్ రన్ చేసి సర్వర్ రన్ చేసి యాక్చువల్గా ఇక్కడ రిజిస్టర్ ఇక్కడ పోస్ట్ని రిజిస్టర్ చేయాలన్నమాట. ఓకేనా, పోస్ట్ని రిజిస్టర్ చేయాలి. సో ఐ థింక్ సర్వర్ స్టార్ట్ అయింది అనుకుంటాను. యా,
సర్వర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు యాజ్ యూజువల్గా 127లోకి వెళ్ళేసి అడ్మిన్ ప్యానల్ ఓపెన్ చేసి చూసాం. ఇక్కడ కూడా ఉంటుందండి, మనం బోత్ రెండిట్లో చూడొచ్చు. ఇక్కడ చూపిస్తాను ఉండండి, /admin. సో అడ్మిన్ లాగిన్. సో లాగిన్ అయిపోయాక ఇక్కడ చూడండి, మళ్ళీ యాజ్ యూజువల్గా మనకి ఎట్లా ఉందో అట్లా వచ్చిందన్నమాట. పోస్ట్లోకి వెళ్తే క్లిక్ చేస్తే సేమ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకేనా. అలాగే ఇప్పుడు మనం ఏదైనా ఎంటర్ చేస్తాం అనుకోండి, లెట్స్ సే పైథాన్ డెవలపర్ గో అని రాసేస్తా అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ కాండి. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి మనం డేటాబేస్లో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఆ టేబుల్ ఉందో లేదో. ఓకేనా. ఇక్కడ పోస్ట్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి MySQL ఎక్కడది మన డేటాబేస్ ఏంటండి, సారీ ఇది కాదు, ఇక్కడ ఉన్నాం మనం. ఓకే. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దామండి, రిఫ్రెష్ చేద్దాం. సో ఇవన్నీ ఇంకా అవసరం లేదు. ఓకే. రిఫ్రెష్ చేశాక ఇక్కడ చూడండి, పోస్ట్ అనేది ఒక టేబుల్ క్రియేట్ అయిందన్నమాట. సో ఈ టేబుల్లో మనం ఇప్పుడు రాసాం కదండి, టైటిల్, డిస్క్రిప్షన్, ఇక్కడ చూడండి ఇవి స్టోర్ అయిపోయినాయి. ఓకేనా. సో యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తామో ఇంతకుముందు అవే చేస్తామండి. ఇంకా జస్ట్ ఆ డేటాబేస్ని మీరు కాన్ఫిగరేషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది అనమాట కంప్లీట్ వీడియో MySQL విత్ Django. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దీని గురించి ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఈ లింకులు ఇప్పుడు నేను యూస్ చేసిన లింకులు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కమెంట్ లైన్ ఇస్తానండి, అక్కడి నుంచి మీరు గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.